యేసుక్రీస్తు రాకముందు, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ రెండిటికి చాలా మార్పులు మనకు కనిపిస్తాయండి. యేసుక్రీస్తు రాక ముందటి తరం గురించి ఆలోచిస్తే ప్రతి ఒక్క మనిషి కూడా ఎంతోమంది పాపాలు చేస్తూనే ఉండేవాళ్ళు. దానికి గల సరి అయిన ప్రాయశ్చిత్తం అనేది జరిగేది కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ప్రవేశించాడో, యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో, ఆయన ఎప్పుడైతే ఇదిగో పాత నిబంధన కాలంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే నెరవేర్చాడో, సిలువలో తన ప్రాణం పెట్టాడో, పెట్టి బలయ్యి తిరిగి ఎప్పుడైతే లేచాడో, లేచిన తరువాత ఈ యొక్క మనుషులందరికీ ఏం కలిగిందో తెలుసా? రక్షణ దయచేశాడండి. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని రాయించాడు.